మాట మీరు చూస్తున్నారు కదా, కుర్ఫఖాన్ షార్క్ ఐలాండ్ అంటే ఈ స్పోర్ట్ బోట్ అయితే 40 to 50 km/h అయితే వెళ్తుంది. చేయడానికి ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నాము. అన్నిటికంటే ముందుగా మన కిట్టు లాక్స్ ఫ్యామిలీ సభ్యులందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడైతే దుబాయ్లో ఉగాది అండ్ రంజాన్ రెండు కలిపి ఒకే రోజు అయితే వచ్చినాయి అనమాట. అదే మన ఇండియాలో అయితే ఫస్ట్ ఉగాది తర్వాత రంజాన్ అయితే వచ్చినాయి అనమాట. అయితే మేము ఫెస్టివల్ టైంలో కొన్ని ప్లేసెస్ని విజిట్ చేద్దామని చెప్పేసి అయితే బయలుదేరామన్నమాట. ఫస్ట్ అయితే మేము కుర్ఫఖాన్లో ఉన్న షార్క్ ఐలాండ్ అయితే విజిట్ చేస్తాము. దాని తర్వాత అయితే షీష్ పార్క్ అండ్ వాది షీష్ అని చెప్పేసి ఒక పార్క్ ఉన్నాయి అనమాట. అది విజిట్ చేసి దాని తర్వాత ఉమ్మల్ క్వీన్ జూకి అయితే వెళ్తాం అనమాట. ఈ మూడు చోట్లకు వెళ్ళేటప్పటికైతే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవటం కారణంతో ఫస్ట్ మేము కుర్ఫఖాన్లో షార్క్ ఐలాండ్ ఒకటైతే పోస్ట్ చేస్తున్నాను. అలాగే మిగతా రిమైనింగ్ 2 వీడియోస్ కూడా వేరువేరుగా అయితే పోస్ట్ చేస్తాను. నేనైతే ఈ వీడియోలో మా ఫుజారా నుంచి కుర్ఫఖాన్కి వెళ్ళే దారి మధ్యలో ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో డైరెక్ట్గా కుర్ఫఖాన్ ఐలాండ్కి అయితే స్కిప్ చేసేసేయండి. అలాగే మీరు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ గట్టిగా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము ఫుజారా నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఫుజారా నుంచి కుర్ఫఖాన్కి 30 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా దుబాయ్ నుంచి రావాలనుకుంటే దుబాయ్ నుంచి కుర్ఫఖాన్ 135 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికి రావడానికి బస్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది 2 చోట్ల నుంచి. నా యొక్క సజెషన్ అయితే ఓన్ వెహికల్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. అలాగే మీరు ఇప్పుడు సైడ్ ఏదైతే చూస్తున్నారో అవి ఆయిల్ ప్యూరిఫైయింగ్ అయితే చేస్తారనమాట. వాటిల్లో అబుదాబి నుంచి క్రూడ్ ఆయిల్ అయితే ఇక్కడ ఫుజారాకి వస్తుంది. ఫుజారాలో యొక్క ఆయిల్ ప్యూరిఫైయింగ్ చేసేసి మనకి ఎలా అయితే ఇప్పుడు బంకుల్లో ఆయిల్ ఉంటుందో అలా ప్యూరిఫై చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి అవుతుంది. ఇక్కడ నుంచి ట్యాంకర్గా చేసేసి అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ దుబాయ్లో ఏదైతే గోల్డ్ అలాగే ఆయిల్ పెట్రోలు ఇవన్నీ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా దుబాయ్కి మెయిన్ సోర్స్ వచ్చేటప్పటికైతే టూరిస్ట్ అనమాట. టూరిస్ట్స్ మీదే దుబాయ్ ఒక కంట్రీ అయితే ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. గోల్డ్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 or 7% ఉందన్నమాట. రిమైనింగ్ ఎక్కువ టూరిస్ట్ బేస్ మీద అయితే ఈ యొక్క యుఏఈ గవర్నమెంట్ అయితే ఎక్కువ ప్రాఫిట్ని అయితే పొందుతుంది అనమాట. అలాగే ఈ యొక్క మీరు దుబాయ్ ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్స్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంచుతారనమాట వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టూరిస్టులు ఎవరైనా దుబాయ్కి వచ్చినప్పుడు ముందు ట్రావెల్ చేస్తారు కాబట్టి ట్రావెల్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వీళ్ళు ఫారినర్స్ కోసం రోడ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేసి పెట్టారు. అలాగే ఎప్పటికప్పుడు ఎక్కడ చిన్న డ్యామేజ్ జరిగినా కానీ ప్రతి ఒక్కటి వెంటనే రిపేర్ అయితే చేస్తారనమాట. అలాగే పర్టికులర్ ఏరియాకి సంబంధించి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. పర్టికులర్ ఆ స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి. ఇన్కేస్ మనం ఓవర్ స్పీడ్ వెళ్ళినా కానీ తక్కువ స్పీడ్ వెళ్ళినా కానీ అయితే ఎక్కడికక్కడే ప్రతి 2 కిలోమీటర్స్కి అయితే కెమెరా ఉంటుంది. మన ఏదైతే కార్ స్పీడ్ వెళ్తుందో ఆ కార్ని అయితే నెంబర్ ప్లేట్కి ఫోకస్ చేసేసి అయితే ఫైన్ ఇమీడియట్గా అయితే పడిపోతుంది అనమాట. ఇక్కడ యుఏఈ గవర్నమెంట్ ట్రాఫిక్ రూల్స్ పరంగా అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరైతే కొత్తగా దుబాయ్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మీకు ఎన్ని మిస్టేక్స్ చేస్తే అన్ని బ్లాక్ పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. తర్వాత మీకు లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకారణంగా మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ డ్రైవింగ్ చేయాలి. దానికంటే ముందుగా మీరు ఒక్కసారి ఈ యొక్క రోడ్స్ని అయితే చూసేసేయండి.
ఫైనల్గా మనమైతే కొర్ఫుఖాన్ బీచ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు ఈ యొక్క బీచ్ నుంచి ఐస్లాండ్కి బోట్ సహాయంతో అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క బోట్ యొక్క కాస్ట్ అయితే 20 దిరం ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ 50-60 దిరం అయితే చెప్తారు. మనం అయితే కొంచెం బార్గెన్ చేసుకొని 20 దిరంకి అయితే మాట్లాడుకోవాలి. అలాగే ఈ యొక్క బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బీచ్ పక్కనే రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ పూట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ బీచ్ నుంచి వచ్చే సౌండ్ కానివ్వండి, ఆ టైంలో ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. ఆ యొక్క మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ మనకి ఫుడ్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. మనకి కనిపిస్తుంది కదా, అటు పక్కన అయితే పోర్ట్ కూడా ఉందన్నమాట. ఏవైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి అనమాట. మేబీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు అంతా ఖాళీగానే ఉంది పోర్ట్ కూడా. మనం ఏదైతే ఇప్పుడు బోట్ మీద అటు లోపలికి వెళ్తామో అది కూడా కవర్ చేస్తాను. మీరైతే ఒకసారి ఈ యొక్క బీచ్ పక్కన లొకేషన్ అయితే చూసేసేయండి. బోట్ ఎక్కిన తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ బీచ్లో చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఒక సైడు వాకింగ్ ట్రాక్, మరొక సైడు స్కేటింగ్కి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క బీచ్లో ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని చోట్ల. ఈ కనపడే ట్రక్లో కూడా ఈవినింగ్ పూట అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. మనమైతే ఇప్పుడు స్పీడ్ బోట్లో అయితే ఐస్లాండ్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇదేమన్నమాట మనం ఎక్కిన బోట్ అయితే. ఈ బోట్ ఐస్లాండ్కి వీళ్ళు తిప్పుకొని రావడానికి అయితే 20 దిరం ఖర్చు అవుతుంది అనమాట. వీళ్ళు చెప్పటం అయితే 50-60 దిరం చెప్తారు. మనమైతే బార్గెన్ చేసుకోవాలి. 20 దిరంకి అయితే వచ్చేస్తారు అనమాట. ఇక్కడ చాలా బోట్లు ఉంటాయి అనమాట. ఐస్లాండ్ చుట్టూ తిప్పుకొని అయితే తీసుకొస్తారు. ఐస్లాండ్ దగ్గర దిగటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే అలలు ఎక్కువ ఉండటంతో అక్కడైతే వాళ్ళు అలౌ చేయరు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ దిగడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం, మనకి టైం కుదిరితే కనుక అక్కడ దిగేసి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. ఏం లేదు, కొంచెం స్పేసే ఉంటుందన్నమాట. ఈ స్పీడ్ బోట్ వచ్చేటప్పటికి అయితే ఆల్మోస్ట్ 40-50 km/h అయితే వెళ్తుంది. చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. అలలు ఏం లేకపోయినప్పటికీ ఈ యొక్క బోట్ అయితే చాలా పైకి కిందకైతే ఎగురుతూ ఉందన్నమాట. నార్మల్ పర్సన్స్ అయితే పట్టుకోకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే మేమైతే ఈ బోట్తో అయితే ఐస్లాండ్కి అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయామన్నమాట. ఒక్కసారి అయితే మీరు లొకేషన్ అయితే చూసేసేయండి. అలాగే నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కూడా ఫొటోస్ అయితే దిగేసి మేమైతే ఈ బోట్లో అయితే ఇంకా బయలుదేరామన్నమాట.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే పోర్ట్ ఏరియా అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద షిప్పుల్లో అన్లోడింగ్ కానీ ఆఫ్లోడింగ్ కానీ మొత్తం ఇక్కడ నుంచి జరుగుతాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే వేరే వేరే దేశాలకైతే కంటైనర్స్ ద్వారా బోట్లోకి అయితే పెడతారనమాట. అలాగే అది ఇప్పుడు కనిపిస్తుంది కదా లాస్ట్లో ఒక కొండ, ఎత్తైన కొండ, అదే అనమాట ఐస్లాండ్. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఇదే అనమాట మీరు చూస్తున్నారు కదా కుర్ఫకాన్ షార్క్ ఐలాండ్ అంటే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క టైంలో అలలు ఎక్కువగా ఉండటంతో ఆ యొక్క స్పేస్ని అయితే వాటర్తో నిండిపోతుంది. అప్పుడైతే అలో చేయరనమాట. ఇప్పుడైతే వాటర్ లెవెల్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల, అలాగే ఫ్లోటింగ్ కూడా లేదు కాబట్టి ఇప్పుడైతే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. ఇది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల్లో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇక్కడైతే పర్మిషన్ ఇవ్వరనమాట. అలాగే కొంతమంది ఫారినర్స్ అయితే నైట్ పూట క్యాంపింగ్ కూడా చేస్తారనమాట ఇక్కడ. యాక్చువల్గా క్యాంపింగ్ అంటే నైట్ కొంచెం డేంజర్గానే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు వాటర్ లెవెల్స్ పెరుగుతాయో తగ్గుతాయో తెలివి కాబట్టి నైట్ అయితే క్యాంపింగ్ అయితే నాకైతే మంచి ప్లేస్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ చిన్న ఐస్లాండ్ కాబట్టి వాటర్ ఈజీగా పైకి అయితే వచ్చేస్తాయి అనమాట. కొంచెం రిస్క్తో కూడుకున్న అయితే విషయం. అయితే మేమైతే ఈ యొక్క ఐస్లాండ్ చుట్టూ తిరిగేసి అయితే ఇంకా వేరే ప్లేస్ని విజిట్ చేద్దామని చెప్పేసి అయితే త్వరగా రిటర్న్ అయిపోయాం అనమాట. ఈ యొక్క బోట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయటం. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ బోట్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది, 40 to 50 km/h అయితే వెళ్తుంది అనమాట. ఈ యొక్క ఐస్లాండ్ నుంచి ఆల్మోస్ట్ 15 to 20 minutesలో అయితే జర్నీ పడుతుంది. రావడానికి 20 minutes, పోవడానికి 20 minutes అయితే పడుతుంది. ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. ఓన్లీ కుర్ఫకాన్కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో విజిట్ అయితే చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేటప్పటికి షీష్ పార్క్ అండ్ వాది షీష్ అయితే గురించి అయితే పెడతాను అనమాట. దాని తర్వాత ఉమల్ క్వీన్ జూ పార్క్ అయితే పెడతాను అనమాట. సో ఒకే వీడియో, ఈ వీడియోనే లెంత్ ఎక్కువైపోయింది, సో అవి కూడా యాడ్ చేస్తే ఇంకా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను వేరుగా పెట్టేస్తున్నాను అనమాట. సో అదనమాట వీడియోని గట్టిగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.